ప్రబోధ గురుభ్యో నమః. మా పేరు హిందూపతం జల్లు భీమన్నాయుడు, జల్దుర్గం కమిటీ. మా ఊరు హిందూ దేశంలో ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లా, బుధవారపేట ఏ క్యాంప్. చాతుర్వర్ణ సృష్టికర్త కుల మతాలకు అతీతంగా నేడు మానవ జన్మలోను ఉన్నప్పుడే సర్వ మతాలను ఏకం చేస్తూ జీవుని కర్మలు లేకుండా చేసుకొని మోక్ష గమ్యాన్ని చేర్చే అవకాశం కల్పించినటువంటి త్రైత సిద్ధాంత గ్రంథములు వ్యక్తి వ్రాసినవి కాదు. వ్యక్తి దేహం లోపల, దేహం బయట అనువనువున వ్యాపించినటువంటి దేవుని శక్తి భగవంతుని ఆత్మస్వరూపంగా వచ్చి వ్రాసినవి. అందువలన అన్ని రహస్యములే శ్రద్ధగా అర్థం చేసుకొని చదువుకోండి అని సర్వమతాల ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, ఏకాధిక శతం గ్రంథకర్త ఖుదా శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి మా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాం. ఖుదా ఇస్లామిక్ స్పిరిచువల్ సొసైటీ త్రైతవాణి కాంటెస్ట్ వారు రంజాన్ పండుగ సందర్భంగా ఖురాన్ అంతిమ దైవ గ్రంథం వజ్రవాక్యంలో మాకు ఇవ్వబడినటువంటి 39వ సూర 55వ ఆయతు వివరం తెలుపుతున్నాము. అకస్మాత్తుగా ఆపద రాకముందే దైవ జ్ఞానంను అనుసరించు. 39వ సూర 55వ ఆయతు. మీకు తెలియకుండానే మీపై అకస్మాత్తుగా ఆపద వచ్చి పడకముందే మీ ప్రభు తరపు నుండి మీకు పంపబడిన ఉత్తమ విషయాన్ని, జ్ఞానాన్ని అనుసరించండి. మనిషికి భవిష్యత్తులో జరుగునది ఎవరికి తెలియదు. అందువలన భవిష్యత్తు అంధకారమని కొందరు అన్నారు. అంటే జరగబోనది చీకటిమయమని చెప్పుచున్నారు. చీకటిమయము అనగా ఎవరు ఏం చేయబోచున్నారనే విషయం తెలియదు అని అర్థం. అట్లే ఎవరికి ఏం జరుగునని విషయం కూడా తెలియదు. అటువంటి వాటిలో మనిషికి మంచి జరగవచ్చును, చెడు జరగవచ్చును. ఏదైనా జరిగేంత వరకు మనిషికి దాని గురించి తెలిసి ఉండదు. అదేవిధంగా మనిషికి తెలియకుండానే ఆపద రావచ్చును. ఆ ఆపదలో మీరు పూర్తిగా లేకుండా పోవచ్చును, అనగా మరణం సంభవించవచ్చును. ఒక మారు మరణం వచ్చిన తర్వాత ఆ జన్మను వదిలిపోవలసి వచ్చును. అందువలన ఆపద ఉన్నప్పుడు దేవుని జ్ఞానం తెలియటకు అవకాశం ఉండదు. ఏ ఆపద లేనప్పుడు, అన్ని అవకాశం ఉన్నప్పుడు తెలియలేని జ్ఞానమును ఆపద వచ్చిన తర్వాత తెలియగలరన్న నమ్మకము లేదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవాలన్న సామెతను చెప్పినట్లు ఆయుష్ను దీపం ఉన్నప్పుడే శరీరమును ఇల్లులో సర్దుబాటు చేసుకోవాలన్నట్లు మనిషి బ్రతికుండగానే దైవ జ్ఞానమును తెలియవలేను. ఒకవేళ అట్లు తెలియకపోతే, తెలియకముందే ఏ ఆపదైనా వచ్చి అది మన వరకు పోవచ్చును. అప్పుడు ఆ జన్మంతయు వృధా అగును. ఒక జన్మ జ్ఞానం తెలియకుండా వృధా అయిందనుకునే అవకాశం కానీ, జ్ఞాపకం కానీ లేకపోవడం వలన తర్వాత జన్మలోనైనా దైవజ్ఞానం తెలుసుకోవాలనే యోచన రాకపోవచ్చును. మనిషి జన్మ ఉన్నప్పుడే కొంత బుద్ధి గ్రహించే శక్తి గలదై ఉండును. మనిషిగా ఉన్నప్పుడు జన్మను వృధా చేసుకున్న వానికి తర్వాత జన్మ మానవ జన్మయే దొరుకునను నమ్మకం లేదు. ఒకవేళ మానవ జన్మ దొరికినా అప్పుడు కూడా ఆ జన్మ కూడా వృధాయగును. అందువలన నేడే మానవ జన్మలోనూ ఉన్నప్పుడే దైవజ్ఞానం తెలుసుకోవాలని సర్వమతాల ఏకైక గురువు తెలిపి ఉన్నారు. ఏ జన్మ వృధా అయినా పర్వాలేదు కానీ మానవ జన్మ వృధా కావడం వల్ల మనిషి పెద్దగా నష్టపోయినట్లగును. ఈ అవకాశం కల్పించినటువంటి జగద్గురు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి మా దశాంగ సూక్ష్మ తన్మాత్రల అంతఃకరణములతో నమస్కారములు తెలియజేసుకుంటున్నాం.